మరి ఈరోజు ఏదైతే ఓఎన్జీసీ సంస్థల వల్ల సముద్రంలో వేటాడుతున్న ఫిషర్మెన్కి నష్టం జరుగుతుందో దానిపైన ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో ఏదైతే కోనసీమ జిల్లాకి ఆ రోజున నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో పర్యాయం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అదంతా కూడా కాకినాడ పార్లమెంట్లో జరుగుతుంది అన్నది ఈరోజు స్పెసిఫిక్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిపైన ఇప్పటికే మీటింగ్లు ఏర్పాటు చేసి సమావేశాలు పెట్టి తెలియపరచాలని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు గత గవర్నమెంట్ తెలియపరచలేదు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దానిపైన ఇప్పుడు మొదలు పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఏదైతే కోనసీమ జిల్లాలో నష్టపరిహారం గతంలో ఇచ్చారో అదేవిధంగా కాకినాడ పార్లమెంటు కూడా కాకినాడ సిటీ కానీ రూరల్ కానీ అటు తుని వరకు కూడా అందరికీ ఫిషర్మెన్కి ఈ నష్టపరిహారం అందేలా చేయాలనేది మేము ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగింది. అదే సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు అన్ని ప్రాంతాలకి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. భవిష్యత్తులో కార్యక్రమం ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కానీ అదేవిధంగా ఓఎన్జీసీ అధికారిని కలవడం కానీ ఈరోజు మేమందరూ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి కూడా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.